హాయ్ హలో నమస్తే. నేను మీ కట్టా కార్తీక్. 'పుష్ప 2' డైరెక్టర్ సుకుమార్ ఇంటి మీద ఐటీ రైడ్స్ జరుగుతున్నట్టు సమాచారం వస్తా ఉంది. నిన్న నుంచి అనేక మంది సినిమా పరిశ్రమ పెద్దల మీద ఐటీ రైడ్ జరుగుతా ఉన్నాయి. ప్రధానంగా 'దిల్ రాజు' మీద నిన్న నుంచి దాదాపు 36 గంటల పాటు ఐటీ రైడ్స్ నడుస్తూనే ఉన్నాయి. సహజంగా పొద్దున పూట ఐటీ వాళ్ళొస్తారు. సాయంత్రానికి రైడ్స్ చేసుకొని వెళ్ళిపోతారు. కానీ 36 గంటలుగా ఐటీ రైడ్స్ నడుస్తూనే ఉన్నాయంటే ఐటీ శాఖ ఎంత సీరియస్‌గా సినిమా పెద్దల మీద దృష్టి పెట్టింది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఇది కేవలం 'దిల్ రాజు' మీద మాత్రమే కాదు, అనేక మంది సినిమా ప్రొడ్యూసర్స్ మీద ఐటీ రైట్స్ నడుస్తూ ఉన్నాయి. ప్రధానంగా 'మైత్రి మూవీ మేకర్స్' 'పుష్ప 2' నిర్మాతలుగా వాళ్ళు ఉన్నారు. దాదాపు 2,000,00,00,000 కలెక్షన్స్ ఆ సినిమాకి వచ్చాయనేటువంటిది వాళ్ళు బహిరంగంగా చెప్పినటువంటి మాట. మరి దాని మీద కూడా నిజంగా 2,000,00,00,000 వచ్చాయా లేదా? వస్తే దానికి సంబంధించిన ట్యాక్స్ మాటలేంటి? ఆ సినిమాకైన ఖర్చెంత? ఖర్చులో అల్లు అర్జున్‌కి ఇచ్చిన రెమ్యునరేషన్ ఎంత? సుకుమార్‌కి ఇచ్చిన రెమ్యునరేషన్ ఎంత? దానికి ఏ రకమైనటువంటి మనీని వాడారు? ఈ విషయాలన్నీ కూడా ఇలా ఐటీ వాళ్ళు సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తా ఉంది. నిన్న 'మైత్రి మూవీ' దగ్గర సేకరించిన సమాచారం ఆధారంగా డైరెక్టర్ సుకుమార్ మీద ఐటీ రైట్స్ ఇవాళ జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇయాల సుకుమార్ దగ్గర సేకరించే సమాచారం ఆధారంగా, నిన్న 'మైత్రి మూవీ' దగ్గర సేకరించిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా తర్వాత అల్లు అర్జున్ ఇంటికి కూడా ఐటీ శాఖ అధికారులు చేరుకునే అవకాశం ఉన్నట్టు మనకి సమాచారం అందుతుంది. అల్లు అర్జున్ మీద కూడా ఐటీ రైట్స్ జరగబోతున్నాయా? ఇప్పటికైతే ఇంకా అల్లు అర్జున్ ఇంటికి ఐటీ అధికారులు చేరుకోలేదు. కానీ జరుగుతాయి అనేటువంటి ఒక సమాచారం మాత్రం మనకు వినపడతా ఉంది. ఇంకొక విషయం మనం ఇక్కడ కీలకంగా మాట్లాడుకోవాలి. సినిమా పెద్దలు బయటికి అభిమానులకు ఇచ్చే సమాచారం వేరు, ఐటీ శాఖకి ఇచ్చే సమాచారం వేరు అన్నట్టు కనపడతా ఉంది. నిజానికి ఇప్పుడు 'దిల్ రాజు' విషయంలో కూడా ఏదైతే 'గేమ్ చేంజర్' మూవీ రిలీజ్ అయిందో, ఆ 'గేమ్ చేంజర్'కి 450,00,00,000 మనీ పెట్టామని చెప్తా ఉన్నారు. దానికి సంబంధించిన లెక్కల విషయంలో ఖచ్చితంగా ఆరా తీసినట్టు తెలుస్తా ఉంది. నిజంగా 450,00,00,000 ఖర్చయినాయా? ఆ 450,00,00,000ని ఎలా సమీకరించారు? అలానే 'పుష్ప'కి సంబంధించిన ఖర్చు 500,00,00,000 అని చెప్తా ఉన్న సమయంలో 500,00,00,000 ఎలా సేకరించారు? ఎలాంటి ఫైనాన్షియల్ నుంచి తీసుకొచ్చారు అనేటువంటిది కూడా. 'దిల్ రాజు'నైతే వాళ్ళ మిసెస్‌ని తీసుకుపోయి బ్యాంకుకి కూడా తీసుకువెళ్ళి బ్యాంకులో ఉన్న లాకర్‌ను కూడా ఓపెన్ చేపిచ్చారు. ఈవెన్ దో 'దిల్ రాజు' కూతుళ్ళ ఇళ్లలో కూడా సోదా నిర్వహిస్తా ఉన్నారు. స్కూలు బ్యాగులను కూడా వదలకుండా, మళ్ళా చెప్తున్నాను, స్కూలు బ్యాగులను కూడా వదలకుండా వీళ్ళు సోదా నిర్వహిస్తున్న పరిస్థితి. చాలా సీరియస్ సోదాలు సినిమా ఇండస్ట్రీ పెద్దల మీద నడుస్తా ఉన్నాయి అనేటువంటి చూడాలి. అయితే రేపు అల్లు అర్జున్ ఇంటి మీద కూడా ఐటీ సోదాలు ఉండబోతున్నాయా? ఒకవేళ అల్లు అర్జున్ ఇంటి మీద గనక సోదాలు నిర్వహిస్తే, ఎందుకంటే అల్లు అర్జున్ ఈ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్నటువంటి హీరోగా వార్తల్లోకి ఎక్కినటువంటి వ్యక్తి. దాదాపు 300,00,00,000 రెమ్యునరేషన్ తీసుకున్నారు అనేటువంటిది ఒక ఇండియన్ మ్యాగజైన్, నేషనల్ మ్యాగజైన్ వేసినటువంటి కథనం. ఆ నేషనల్ మ్యాగజైన్ వేసిన కథనం ఆధారంగా నిజంగా 300,00,00,000 అల్లు అర్జున్ గనక తీసుకుని ఉంటే అది ఏ రూపంలో తీసుకున్నాడో, ఆ మనీ ఎక్కడి నుంచి వచ్చింది, దానికి సంబంధించిన ట్యాక్స్ అల్లు అర్జున్ కట్టాడా లేదా? ఈ విషయాల మీద క్లియర్‌గా ఐటీ ఇన్వెస్టిగేషన్ జరగబోతా ఉంది. ఈ మధ్య కాలంలో చాలా పెద్ద పెద్ద సినిమాలు 'పుష్ప' కావచ్చు, 'గేమ్ చేంజర్' కావచ్చు, సంక్రాంతికి వెంకటేష్ సినిమా కావచ్చు, తర్వాత బాలకృష్ణ సినిమా కావచ్చు, అనేక పెద్ద సినిమాలు ఈ సంక్రాంతి కంటే ముందు రిలీజ్ అయినటువంటి సందర్భంలో చాలా వందల కోట్లు చేతులు మారాయి అనేటువంటి ఆలోచన మేరకు ఐటీ శాఖ సినిమా ఇండస్ట్రీ మీద దృష్టి పెట్టినట్టు తెలుస్తా ఉంది. ప్రధానంగా 'దిల్ రాజు' సోదరులలో కూడా సోదాలు నిర్వహిస్తూ ఉంది. అలానే 'మైత్రి మూవీస్' మేకర్స్ పార్ట్నర్స్ అందరి ఇళ్లలో కూడా, నవీన్ కావచ్చు, ఇతర పార్ట్నర్స్ అందరి ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తూ ఉంది. సుకుమార్ ఇంట్లో ఇవాళ సోదా నిర్వహిస్తూ ఉంది. రేపు రాబోయే కాలంలో అల్లు అర్జున్ మాత్రమే చేస్తారా, అల్లు అరవింద్ గారి ఇంట్లో కూడా సోదా నిర్వహిస్తారా అనేటువంటిది కూడా చూడాల్సిన పరిస్థితి కనపడుతోంది. సో మొత్తంగా ఐటీ సినిమా ఇండస్ట్రీని వణికిస్తుంది అని చెప్పాలి. బయటికి చెప్పే లెక్కలు ఇవాళ వాస్తవాల్లో కళ్ళగట్టినట్లు ఐటీ చెప్పబోతుంది. మరి దీనికి సంబంధించినటువంటి ఒక రిపోర్ట్ ఐటీ ఏమైనా ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తే, ఐటీ వాళ్ళు సహజంగా మీడియాకి వార్తా కథనాలు ఇవ్వరు. ఏ మేరకు సెర్చ్ వస్తే ఎంతవరకు దొరికిందన్న విషయాన్ని చెప్పరు. కోర్టుకి మాత్రమే చెప్తారు వాళ్ళు. కాకపోతే మనం అర్థం చేసుకోవాల్సిందంటే వీళ్ళ మీద ఎలాంటి చర్యలు ఉంటే ఐటీ శాఖ కనుక దొరికితే అంటే అరెస్టులు ఉండే అవకాశం ఉండదు. చాలామంది రాంగ్ థంబ్‌నెయిల్స్‌తో జనాన్ని మిస్గైడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఐటీ శాఖ జనరల్‌గా ఎవరిని అదుపులోకి తీసుకోదు. ఒకవేళ అక్కడ మిస్ ఫండ్స్ కనుక ఉంటే ఆ సమాచారాన్ని ఈడీకి ఇస్తుంది. ఈడీ కనుక రంగంలో దిగితే అప్పుడు అరెస్టులు, ఎంక్వైరీలు, ఆ సిస్టమ్ వేరేగా ఉంటుంది. ఐటీ సహజంగా డబ్బులు ట్యాక్స్ ఎగ్గొడితే ఆ ట్యాక్స్‌కు సంబంధించినటువంటి ఫైన్ వేసుకొని డబ్బులు కట్టించుకుంటుంది తప్ప ఐటీ శాఖ ఎవరిని అదుపులో తీసుకునే పరిస్థితి ఉండదు. చాలామంది 'దిల్ రాజు'ని అరెస్ట్ చేసినటువంటి ఐటీ శాఖ అని చెప్పి థంబ్‌నెయిల్స్ పెడుతున్నారు. అలాంటి సమాచారాన్ని మీరు నమ్మొద్దు. 'దిల్ రాజు'ని మాత్రమే కాదు, 'మైత్రి మూవీస్ మేకర్స్‌నే కాదు, సుకుమార్‌నే కాదు, అల్లు అర్జునే కాదు, ఎవరిని కూడా ఐటీ శాఖ అరెస్ట్ చేసే అవకాశం ఉండదు. ఐటీ శాఖ దగ్గర
వీళ్ళ దగ్గర ఏమన్నా మిస్ ఫండ్స్ జరిగినట్టు, మనీ లాండరింగ్ జరిగినట్టు గనక సమాచారం తెలిస్తే, ఆ సమాచారాన్ని ఈడీకి ఇస్తుంది. ఈడీ అప్పుడు రంగంలో దిగుతుంది. ఇప్పుడు ఐటీ చేస్తుంది టాక్స్ ఎగ్గొట్టిన డబ్బులు. అంటే అసలు వచ్చిన డబ్బెంత? ప్రభుత్వానికి టాక్స్ రూపంలో అంటే ఐటీ శాఖకి టాక్స్ రూపంలో చూపించిన డబ్బెంత? ఎందుకు ఈ గ్యాప్ ఉంది? రెండోది చాలా క్యాష్ రూపంలో లాభాల్ని బ్లాక్ మనీ చేసే ప్రయత్నం చేశారు. డబ్బుల రూపంలో ఫిజికల్ క్యాష్ మెయింటైన్ చేసే ప్రయత్నం చేశారు. తర్వాత వేర్వేరు మార్గాల్లో బంగారు బిస్కెట్‌గా మార్చే ప్రయత్నం చేశారు. బంగారు బిస్కెట్‌ని లాకర్స్‌లో పెట్టే ప్రయత్నం చేశారు. వేరు వేరు వాళ్ళ ఇళ్లల్లో పెట్టే ప్రయత్తం చేశారు. ఇది ఈ సమాచారం ఐటీ శాఖ దగ్గర ఉంది. ఇప్పుడు ప్రధానంగా బంగారు బిస్కెట్స్ అనేది బాగా వైరల్‌గా మారింది. దిల్‌రాజు ఇంట్లో ఏదో బంగారు బిస్కెట్స్ దొరికాయి అనేటువంటిది. సుకుమార్ దగ్గర కూడా ఉన్నాయి బంగారు బిస్కెట్స్. మైత్రి మూవీ దగ్గర అంటే ఈ డబ్బులు దాసుకోవడానికి ఆళ్ళ బంగారం వాల్యూ చాలా పెరిగింది కాబట్టి బంగారు బిస్కెట్స్ రూపంలో మార్చుకొని ఆ డబ్బుల్ని సేవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అది లెక్కల్లో చూపించట్లేదు అనేటువంటిది ప్రధానంగా ఐటీ శాఖకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్‌గా మనకు తెలుస్తా ఉంది. చూడాలి ఎలాంటి సోదాల్లో ఎలాంటి విషయాలు బయటకొస్తాయి. సహజంగా ఏందంటే చాలా పెద్ద విషయాలే బయటకొస్తున్నట్టు విషయం అర్థమవుతుంది. ఎందుకంటే 36 గంటలుగా సోదా నిర్వహిస్తూ పోతున్నారు అంటే చాలా కీలక సమాచారాలు వస్తున్నాయి. ఏదో రాంగ్ జరిగింది అన్న విషయం క్లియర్‌గా ఐటీ శాఖకు అర్థమైంది. నిన్న కూడా మనకొచ్చిన సమాచారం ప్రకారం మైత్రి మూవీస్ దగ్గర అనేక డాక్యుమెంట్స్ చూసినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ మిస్‌అప్రోప్రియేషన్ జరిగింది అనేటువంటిది క్లియర్‌గా కనిపెట్టినట్టు ఐటీ శాఖ కనిపెట్టినట్టు కూడా తెలుస్తా ఉంది. మరి చూడాలి రాబోయే కాలంలో ఐటీ శాఖ నుండి ఎలాంటి చర్యలుంటాయి? ఈ ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఈడీ ఏమన్నా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఐటీ శాఖ మాత్రమేనా ఈడీలో కూడా రంగంలో దిగే అవకాశం ఉందా?